ఓకే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి ది ఎక్స్‌ప్లోరర్. ఈరోజు నేను ఒక చిన్న ఊర్లో అందమైన విషయాలని మన ఈ టెక్నాలజీకి దూరంగా ఉండి మంచి మంచి మన చిన్నప్పుడు విషయాలన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చుట్టూ చూడండి, మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లే ఉన్నాయి. ఇంకా మీకు ఇంకా చాలా విషయాలని ఈ వీడియోలో అయితే కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా కోనసీమ నుంచి అయితే కింద కమెంట్ చేయండి, మనం పరిచయాలు చేసేసుకుందాం. ఓకేనా అండి? ఉంటానండి మరి. చుట్టూ చెట్ల మధ్యలో ఇలాగ ప్రయాణిస్తుంటే ఒక హెవెన్లోకి వెళ్తున్న ఫీలింగే వస్తుంది కదా. అవును, నేను మీ అందరినీ ఒక చిన్న పల్లెటూరికి తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పాను కదా. అది చాలా అందమైన ప్రదేశం అనమాట. దానిలో మాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. మా అమ్మమ్మ తాతయ్య ఉన్న టైంలో, కోర్స్ ఇప్పుడు మా అమ్మమ్మ అయితే ఉంది, కాకపోతే వేరే దగ్గర ఉంది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళేవారు. చూసారా, ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికి ఆరేస్తారనమాట. వాళ్ళు అక్కడే ఉతికి వాళ్ళ జీవన ఉపాధి అదే అనమాట. అక్కడే ఉతుక్కొని ఆరేసి జతకింత అని డబ్బులు తీసుకుంటారు. ఇది ఆ ప్లేస్ అనమాట. ఇంకా లోపలికెళ్తే ఇది ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఏరియా అయితే ఏమాత్రం డెవలప్ అవ్వలేదు. అంటే నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో కొంచెం చిన్న చిన్న మార్పులు తప్పితే అంతకంటే నేను ఎక్కువ మార్పులైతే చూడలేదు. ఆ విషయంలో నాకు కొంచెం బాధ అనిపిస్తుంటది గానీ, నేచర్‌ని మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్‌లో. చుట్టూ చెట్లనమాట. ఈ చెట్లల్లోకి వచ్చి చిన్న పాల డబ్బా, అది చిన్న పాల క్యాన్ ఉండేది. మా అమ్మమ్మ పొద్దున్నే ఆ క్యాన్ ఇచ్చేసి మాకు పాల కోసమని పంపించేదనమాట. మేము పాలు తీసుకొనొచ్చేవాళ్ళం. నాకు తెలిసి అప్పట్లో ఐ థింక్ అది రూ. 10 అలా ఉండేదనమాట. రూ. 10 అలా ఉండేది. చిన్న క్యాన్. ఆ డబ్బాతో తీసుకొనెళ్తే ఊర్లలో వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్‌గా టీయే ఎక్కువ తాగుతారు. బెల్లం వేసుకొని ఆ వాసన చూస్తే గూడా హ్మ్. మీరు గూడా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే మాత్రం వదలరు. చాలా యమ్మీగుంటది. నాకు అలవాటు లేదు గానీ స్మెల్ అయితే అనిపిస్తుంటదనమాట. సో, ఇలాగే ఈ చెట్ల మధ్యలో సమ్మర్స్ వస్తే మామిడికాయ చెట్ల కోసమని వెతుక్కుంటూ వెళ్ళి దొంగతనం చేసేవాళ్ళం. ఇక్కడ చాలా రకమైన పండ్లు చెట్లు ఇంకా చాలా ఉండేయనమాట. సో, నచ్చేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఈ ఇంటికి పక్కన ఉండేదనమాట. కొంచెం అరుగు మీదకుండేది. కాకపోతే ఇలానే హట్టే మా అమ్మమ్మ వాళ్ళది గూడా. చాలా బావుండేది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనున్న ఇల్లు. ఇలా అప్పుడు ఎలా మనం చిన్నప్పుడు ఎలాగైతే చూసామో వింటేజ్ ఫీలింగ్ సేమ్ అలానే ఉంటుందనమాట. ఇంకా నేను చాలా విషయాలైతే క్యాప్చర్ చేయలేదు. నేను డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ ఇంకొక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాను. అది డెఫినెట్‌గా పోస్ట్ చేస్తాను. క్లియర్‌గా అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడ నేనెళ్ళినప్పుడు ఒక గొడవ గూడా అవుతుందనమాట. అక్కడేంటంటే డోక్రాలో ఎవరో డబ్బులు కట్టలేదని వాళ్ళొచ్చి అక్కడ గొడవ చేస్తున్నారనమాట. సో, అది జరుగుతున్న విషయం అక్కడ. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి కూడా ఇలా కొబ్బరికాయలు కొట్టడం గూడా అలవాటుంటుంది. సో, చిన్న బాబు నాకు కొబ్బరికాయ కొట్టిచ్చి చాలా ప్రేమగా ఇచ్చాడనమాట. సో, నేను చాలా హ్యాపీనెస్‌తో తాగేశాను. మనకి సమ్మర్స్‌లో ఏసీ లాంటివి అలవాటు లేకుండా, ఏసీ కంటే బెటర్‌గా మంచి నేచర్ గాలితో మాత్రం మనం అక్కడ చాలా హ్యాపీగా బతికేయచ్చనమాట. జస్ట్ ఇమాజిన్, చుట్టూ చెట్లు, ఎటు జూసినా మీకు అసలు ఎటు తిప్పినా మీకు మొత్తం చెట్లే కనిపించినప్పుడు మీకు ఏసీ అవసరం ఏముంటది చెప్పండి? అలాంటి టైంలో ఒక ఉయ్యాలేసుకొని అలా ఊగుతూ ఉంటే ఆ ఫీలే వేరు కదా. చిన్నప్పుడు మన తాతయ్యలు, మన అమ్మమ్మలు మన కోసం చాలా చేసేవాళ్ళు. అలానే మా తాతయ్య పొలం పనికెళ్ళి వచ్చి మా కోసం తేగలు, మేమైతే ఆంధ్రాలో తేగలంటాం. తేగలని ఇంకేవేవో తీసుకొనొచ్చేవాళ్ళు. మాకు బాగా నచ్చేదనమాట. ఇప్పుడు మా తాతయ్య లేరు. హోప్ హి ఈస్ హిస్ సోల్ ఈస్ రెస్టింగ్ ఇన్ పీస్. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అంటే ఆయన కూలి పనికెళ్ళి వచ్చేవాళ్ళనమాట.
అప్పుడు వచ్చినప్పుడల్లా మా కోసం ఏదో ఒకటి తీసుకొని రావడం, మా కోసం అక్కడ మ్యాంగో చెట్టు ఉంటే దానికి ఉయ్యాల కట్టడం. ఉయ్యాల గూడా దేనితో కట్టేవాళ్ళంటే కొబ్బరి ఆహ్, డొంక అంటారు. దాన్ని తీసి పెట్టేవాళ్ళు. దాని మీద కూర్చొని మేము చాలా హై స్పీడ్‌లో ఉయ్యాల ఊగేవాళ్ళమనమాట. సో, ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న పిల్లలు వీళ్ళు గూడా మాకు రిలేటివ్స్ అవుతారు. అండ్ నేను వాళ్ళందరికీ మా మెమరీస్ ఇలా ఉన్నాయి. మేమిలా చిన్నగున్నప్పుడు నైట్ టైమ్స్ పాటలు పాడుకునేవాళ్ళం. అందరం ఒకటే దగ్గర పడుకునేవాళ్ళం. లైట్స్ ఏమీ లేకపోయేది. పాటలు, పుస్తకాలతో పాడుకునేవాళ్ళం. మీ దగ్గర అలాంటివి ఉన్నాయా? అన్నీ వాళ్ళకి క్వెషన్ చేస్తున్నాననమాట. వాళ్ళ మా చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ వాళ్ళకి రివైండ్ చేస్తూ ఇట్లే ఇట్లే వీడియో లేదు. ఎవరినైనా తీసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని తీయాలి. ఎస్పెషల్లీ గర్ల్స్‌ని. ఐ రెస్పెక్ట్ గర్ల్స్. మీ బీయింగ్ ఏ గర్ల్. సిగ్గుపడిపోతుంది. ఏం పేరు నీది మర్చిపోయాను. హైనీ. హైనీయే కదా! ఏంటిది నాకు అర్థం కాలేదు. హనీ హనీ హనీయా? అయ్యో! హనీకి వచ్చింది తిప్పలా? ఇప్పుడు బాగాలేదంట. సరే అయితే ఇంకా తేగలే అవ్వలేదంట 2 రోజులు అవుతుందంట. వెళ్ళి చెప్పాడు. ఉన్నాడు లోపల ఉన్నాడు తాతయ్య. ఏం చేస్తావు నువ్వు? మాట్లాడుకుని కూర్చుని ఏదో చెప్పుకుంటాం. ఎదురంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు చెప్తే తీసుకొస్తాను. ఇలా మాట్లాడుకుంటాం ఫ్రెండ్లీగా. మరి మీ అక్క ఎందుకు రావట్లేదు? మీ అక్క ఎక్కడ ఉంది ఇప్పుడు? మా అక్క బోర్డర్ స్కూల్లో హైదరాబాద్ వెళ్ళలేదు ఇంకా. మొన్న వెళ్ళి వచ్చేసారు. ఇది ఏదో ఎక్కడ పెట్టేసాను నేను క్లిప్? అయ్యయ్యో! ఇప్పుడే చేతిలో అదే ఎక్కడ పెట్టేసిన. బాగుంది నీకు జడ నిజంగా. అవునా? సో, వాళ్ళు ఈ విధంగా ఎంతో ప్రేమగా నాకు జడ వేశారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా చాలా హార్ట్‌ఫుల్‌గా చేస్తారనమాట. మీరు ఎస్పెషల్లీ ఇంత చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న పిల్లల్ని మీట్ అయితే వాళ్ళు మిమ్మల్ని చాలా 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 స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటారు. అఫ్‌కోర్స్ నేను కూడా చిన్నప్పుడు అలాగే ట్రీట్ చేసేదాన్ని ఎవరైనా కొత్త వాళ్ళొస్తే. ఇందాక చెప్పాను అంకుల్కి తెమ్మన్న దోమలు తేలేదు చూసావా? ఏమన్నా? ఏంట్రా? సైడ్ క్లిప్ లాగా ఉన్నాయా? లేవు నాన్న. అయిపోయిందా? బ్లెస్సీ ఇంకేమేయాలి? మీ అక్కని పిలువురా. ఊడిపోద్దేమో. లేదు పెద్ద క్లిప్ ఉంది కొంచెం పెద్ద క్లిప్ ఇయ్యనా? ఏంట్రా? ఫంక్స్ తీయను. అంటే ఇదే నా ఫంక్. చాలా వచ్చినప్పుడు మొత్తం రక్తం తోడేద్దామని తోడేస్తుంది. చాలు రా అంతే చాలు. ఉందా గట్టిగా ఉందా? క్లిప్ గట్టిగానే ఉన్నట్టుందిలే. చూడండి వాళ్ళు ఎంత బాగా వేశారో. వాళ్ళని వదిలేస్తే మంచి హెయిర్ డ్రెస్సర్ లాగా కూడా అవుతారు కదా. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ప్రేమతో వేశారు. ఆ ప్రేమకి బదులుగా గ్రాటిట్యూడ్తో నేను ఈ వీడియోస్లో థ్యాంక్స్ చెప్తున్నాను. కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఒకటి కదండి, కోనసీమ వాళ్ళం కదండి. బాయ్ అండి.